2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, రిలేషన్‌షిప్‌లో ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా చాలా తొందరగానే డివోర్స్, బ్రేకప్స్ మనం వింటూ ఉన్నాం. అండ్ ప్రతి విషయానికి కూడా ఆడపిల్లకి తల్లితో షేర్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఏ విషయమైనా కూడా రిలేషన్‌షిప్‌లో ఏదైతే జరుగుతూ ఉంటుందో భార్యాభర్తల మధ్య తల్లితోనో తండ్రితోటో షేర్ చేసుకుంటూ ఉంటారు. అసలు మనం ఒక్కసారి ఆలోచిస్తే తల్లిదండ్రుల ప్రభావం భార్య మీదైనా భర్త మీదైనా వాళ్ళ రిలేషన్షిప్లో అనేది ఎంతవరకు ఉండాలి, అలా వాళ్ళ ప్రభావం ఎలాంటి ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుందంటారు? చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడే దాంట్లో ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, అబ్యూజివ్ అయితే తప్ప, అంటే కొడుతున్నాడు, తాగేసి వచ్చి కొడుతున్నాడు, డ్రగ్స్ తీసు ఇలా ఉంటే తప్ప జనరల్ రూల్స్ చెప్తున్నా. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఒక్కసారి మ్యారేజ్ అయిపోయాక తల్లి తండ్రి కూడా సెకండరీ. ముందు వీళ్ళిద్దరే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏ తల్లి తండ్రి దూరకూడదు. చాలా ఇంపార్టెంట్. వన్, అన్లెస్ అది అబ్యూజివ్ అయిపోయి కొడుతున్నారు, లేకపోతే ఏదైనా కొట్లాట్లు అవుతున్నాయంటే తప్ప జనరల్ విషయాలలో అసలు ఇన్వాల్వే కాకూడదు. ఓకే, ఏదైనా ఇంట్లో గొడవ జరిగిందంటే నువ్వు తేల్చుకుని ఫోన్ చేయమ్మా, అంతే. అది చాలా ఈజీ అండ్ సింపుల్గా దాన్ని అక్కడితో బ్రేక్ చేయొచ్చు. ఇది వన్. సెకండ్, చెప్పుకునే ఆ స్పేస్ ఇవ్వాలి. ఒకవేళ నిజంగా లోపల ప్రాబ్లం అవుతుంది అంటే మా అమ్మ నాన్నకు చెప్తే నన్నే తిడతారు అనేటట్టు కాకుండా ఆ స్పేస్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతున్న ఫ్యామిలీస్లో గొడవలు ఎక్కువ అవుతాయి, ప్రొలాంగ్ అవుతాయి. మా దగ్గరకు వచ్చిన కేసెస్లో అయితే చాలా ఊరికే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, మాట్లాడితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళ సైడ్ ఎలా ఉంటుందంటే, మా నాన్న లేరు, నాకు మా అమ్మ ఒక్కరితే ఉంది, ఆమెను నేను చూసుకోకపోతే అలాగా. చూసుకోవడానికి మొత్తం వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండడానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ సింపుల్ థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. అన్నెసెసరీ ఓవర్ ఎమోషనల్ బికాస్ ఆఫ్ ఈ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే చెప్పుడు మాటల వల్ల, లేకపోతే ఇలా ఉండాలి అనుకోవడం వల్ల తల్లిని చూసుకోవద్దా అండి అని రోజంతా తల్లి దగ్గరే ఉందనుకో, మరి హస్బెండ్ ఏమవుతాడు? అవును. ఆర్ వైఫ్ ఏమవుతుంది? పోనీ హస్బెండే ఎవరైనా అలా చేస్తే, ఇప్పుడు హస్బెండ్ నాకు మా అమ్మ ఇంపార్టెంట్, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అన్నాడు అనుకోండి, అది ఫ్యామిలీలో ప్రాబ్లమే. సో అందుకని ఎప్పుడు కూడా పేరెంట్స్ ఆర్ సెకండ్, ఫస్ట్ మ్యారేజ్ అయిపోతే వీళ్ళిద్దరూ ఒక టీం. అది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎప్పుడైనా అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఇద్దరిని సాటిస్ఫై చేసే మెథడాలజీ కనుక్కోవాలి. అంటే యూ స్టే నియర్ బై, నేను ఇక్కడ ఉంటాను, మా ఫ్యామిలీ ఉంటుంది, నీకు ఎప్పుడు కావాలన్నా ఐఎమ్ రెడీ టు కమ్. అలాగా మనం ఈజీగా దాన్ని మాడిఫై చేయొచ్చు. ఒకవేళ కలిసి హ్యాపీగా ఒకే చోటు ఉండగలిగితే నథింగ్ లైక్ ఇట్. కానీ దూరంగా వెళ్ళిపోయి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా ఉండడం స్టార్ట్ చేసిన రోజున అన్ని కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో నెవర్ గెట్ సపరేటెడ్ నో మ్యాటర్ వాట్. ఓకే, తర్వాత ఎప్పుడైనా అన్నెసెసరీ సజెషన్ వస్తూ మీ ఆయనతో నువ్వెందుకు అవసరం లేదు, నీకేం కర్మే, అట్లాంటి మాటలు వస్తే అలా అనకు, ఈజ్ మై హస్బెండ్, ఎలాగైనా టుగెదర్ ఉండాలి, మేము వర్కౌట్ చేసుకుంటాం అని చెప్పడం ఒక ఐడియల్ థింగ్. అది చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఇద్దరు అర్థం చేసుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళు మన మంచి కోసం చాలా చెప్తుంటారని. కానీ 99% మా దగ్గరకు వచ్చేవి అంటే ఫైట్ చేసుకునే, గొడవలు చేసుకునే కేసులో మా అమ్మాయి చాలా మంచిది, లేదా మా అబ్బాయి చాలా మంచోడు, ఆమెనే టార్చర్ పెడుతుంది, లేదా వాడే టార్చర్ పెడతాడు, ఇదే మైండ్ సెట్తో వస్తారు. ఇంకా మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఇవ్వరు. అంటే దాన్ని ఎలా కంక్లూడ్ చేసుకుందాము, ఎలా దాన్ని సెటిల్ చేద్దాము అనే దాంట్లో ఉండరు. నేనింత చేశాను, నేనంత చేశాను, నేనింత చేశాను, నేను చేశాను. నిజంగా అలా చేసేవాళ్ళు ఉంటారు, వేరు మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి అన్నీ తీసుకుని, అన్ని హెల్ప్లు తీసుకుని 24 hours వాళ్ళతో ఉండి స్పెండ్ చేయని వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కనిపిస్తుంది. మా అమ్మ నాన్న నన్ను బాగా పెంచారు, చాలా బాగా చూసుకున్నారు, ఇతను ఇట్లా చేస్తున్నాడేంటి అనే దాంట్లో ఒకసారి ఇలా కంపారిజన్ రాగానే యూ ఫీల్ పేరెంట్స్ దగ్గర ఉండడమే బెటర్, అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది, నన్ను ఎవరు జడ్జ్ చేయరు అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ షుడ్ బి ఎంత మినిమల్ అయితే అంత బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి ఫైనాన్షియల్ ఆఫ్ పేరెంట్స్, అంటే మేము ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాము కదా, ఆర్ ఇంకా అమౌంట్ రావాలి కదా అనే దాంట్లో గొడవలు అవుతాయి. డబ్బు వచ్చిన చోట అక్కడంతా గొడవలు, కంపల్సరీగా మనీ 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 అనే చోట గొడవలు అవుతుంటాయి. ఈ గొడవలు అయినప్పుడు షుడ్ బి క్లియర్ దట్ నేనింతే, నాకు ఇంతే ఇస్తాను,
ఇది ఫినిష్. ఇంక ఎవ్రీడే ప్రాసెస్ లాగా పెట్టుకోకూడదు. ఎండ్ ఇట్ అప్. ఓకే. ఇంకా కావాలనుకుంటే పిల్లల కోసం ఇచ్చేసినా పర్లేదు, కానీ దాన్ని మీరు ప్రొలాంగ్ చేస్తూ పోకూడదు. ఇవ్వగలను, ఇవ్వలేను అంతే, లేదా ఇస్తానంటే ఇచ్చేసేయాలి. ఆపుకుని ప్రొలాంగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. సో ఇది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళిద్దరికీ స్పేస్ ఇచ్చినప్పుడు ఆ స్పేస్లో పేరెంట్స్ టైం ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు అడుగు, మీ ఆయన్ని అడుగు అని చెప్తే ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళాక 24 hours మా అమ్మని అట్లా అన్నావంట, మా నాన్నని ఇట్లా అన్నావంట, మా నాన్న ఇట్లా అన్నాడు, అమ్మ ఇట్లా అన్నావంట అని వీళ్ళ పర్సనల్ టైంలో తల్లిదండ్రులు ప్రత్యక్షంగా లేకపోయినా మాటల ద్వారా తల్లిదండ్రులే వస్తారు. మీ అమ్మ ఏం చేసింది, మీ అమ్మ ఏం చేసింది. ఈ రెండి డిస్కషన్ వచ్చినప్పుడు ఏదోసారి మీ వాళ్ళు అలా చేయలేదా అని వస్తుంది, మా వాళ్ళని అంటావా అని గొడవలు స్టార్ట్ అవుతాయి. నీకు మా అమ్మ నాన్న ఇంపార్టెంట్ కాదా, నాకు మా అమ్మ నాన్న ఇంపార్టెంట్ కాదా. ఎప్పుడు ఇది వచ్చినా సరే నేను 100% చెప్తాను, డైరెక్ట్గా చెప్పలేం, కానీ మీరు ఎంత తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళైనా సరే మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాక యూ బోత్ ఆర్ టుగెదర్. ఇందులోకి మీ ఇద్దరి మధ్యలోకి వాళ్ళ డిస్కషన్స్, నువ్వు మా అమ్మ నాన్న ఎంత మెచ్చుకోవాలి, నువ్వు మా అమ్మ నాన్న ఎంత గొప్పగా చూడాలి, ఇలాంటి డిస్కషన్స్ రాకూడదు. చాలా చాలా అనర్థాలకు దారితీస్తుంది, చాలా అనర్థాలు. పేరెంట్స్ కూడా అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను చూశాను ఒక లేడీని, కోడలు అనగానే ఆమె అట్లాగే ఉండాలి, మా వాడి అట్లాగే చూడాలి, రోజు ఆయన తిన్నాకనే, ఆయన ప్లేట్ కడిగేసినాకనే నువ్వు తినాలి, ఈ టైప్లో పిచ్చి రూల్స్ అన్నీ పెట్టి మొత్తం అంతా స్పాయిల్ చేస్తారు. ఆ మాత్రం ఉండద్దా, ఆ మాత్రం ఉండద్దా, ఆ మాత్రం ఉండద్దా అని చెప్పి లేనిపో ఇది మా ఆచారం, ఇది మా కల్చర్ అని ఏదో చెప్తారు. అసలు ఉండదు, అసలు నిజంగా ఆచారం ఉండదు, ఏముండదు, కానీ అట్లా చెప్తారు, మా ఆయన తిన్నాకే తినాలి నువ్వు. ఈ టైప్లో చెప్పేవాళ్ళు నిజంగా అలాంటి తల్లి అలాంటి తండ్రి ఉంటే పిల్లల బ్రతుకులు నాశనం అయిపోతాయి. నిజంగా మధ్యలోకి దూరి ఏమో అన్నెసెసరీ రూల్స్ అన్నీ చెప్పి చెప్పొద్దా 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 అంటూ అన్నెసెసరీవి వాళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయని తెలిసి కూడా మళ్ళీ బయటకు మాత్రం నేనెంత ప్రేమగా ఉన్నాను, మీరిద్దరూ మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు, మీకోసమే కాదు మేము బతికేది అంటారు. ఆ గొడవని అర్థం చేసుకుని పేరెంట్స్ స్లోగా లెట్ దెమ్, వాళ్ళు ఒక సర్వైవల్లోకి వెళ్తున్నారు, లెట్ దెమ్ సర్వైవ్, ఏమన్నా కావాలంటే మనం సపోర్ట్గా ఉంటాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటు సైడ్ ఆపోజిట్లోకి వస్తే ఒక పేరెంట్ మిగిలిపోయి ఒక పేరెంట్ లేక ఉండేసరికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. అరే ఫాదర్ లేడు, అమ్మ ఒక్కరితే ఉంది, అందుకని ఆమెను చూసుకోవాలి అనే దాంట్లో వస్తుంది. ఆ మోడ్లో ఉండడం చాలా మంచి అలవాటే, బట్ కానీ అది నీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హస్బెండ్ అయిపోయి, నీ ఫ్యామిలీ అయిపోయి స్ప్లిట్ అయిపోయేలా రాకూడదు. అవును. ఓకే. సో అందుకని దాని బెస్ట్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్, అందుకే మనకి ధర్మ సందేహాలు అంటారు. ధర్మం ఉంటుంది, అందులో సందేహం ఏంటంటే ఇప్పుడు ఎలా డీల్ చేయాలి, దానికి తెలివి వాడాలి. దానికే బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు, దేనికి నీకు ఇంటెలిజెన్స్ ఇచ్చాడంటే ఎంత ట్రై చేసినా ఒక ధర్మ సందేహం వస్తుంది, ఎంత ట్రై చేసినా. అండ్ అందులోంచి మనం ఎలా సార్ ఇప్పుడు ప్రాబ్లం మీరు అన్నట్టుగానే రిలేషన్షిప్లో అయినా లేదంటే చదువు విషయంలో అయినా డైలమా అంటే అసలు ఇది ఇటా ఇది వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఇది కరెక్టా అది రాంగా, ఇది ఉంది చూడండి సార్, ఎలా మనం డీల్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి? ఈజీగా చెప్తాను, సింపుల్ పాయింట్. ఫస్ట్ వచ్చేసి ఏ డెసిషన్ తీసుకున్నా కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఇదే అదా ఏదైనా తీసుకున్నా ఒక దానికి తగ్గ ప్రైస్ పే చేయాలి. సపోజ్ నువ్వు అమ్మ వద్దు నేను ఓన్లీ నా మొగుడుతో ఉంటాను అనుకున్నావు అనుకో, దీనికి తగ్గ ప్రైజ్ అమ్మ పే చేయాలి. నువ్వు లేదు నాకు మొగుడు ఏమైపోయినా పని, నా తల్లి నన్ను కన్నది, నా తల్లి ముఖ్యం అని వెళ్ళావు అనుకో, నీకు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో అందుకని రెండిట్లో బెస్ట్ సొల్యూషన్ ఏరుకోవడం రావాలి. ఇది ఫ్యామిలీ కాబట్టి తెంచుకోలేం. ఇప్పుడు జాబ్ అనుకో, ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ అనుకోవచ్చు. అదే ఫ్యామిలీలో తల్లి హస్బెండ్ ఈ మధ్యలో వచ్చిన చోట, నేను అందుకే మనకేం చెప్తారంటే మంగళకరము అంటారు. మంగళకరం ఏంటంటే అసలు ఈ గొడవ రాకుండా ఉండడం. నిజంగా తల్లి ముఖ్యమా నీకు మొగుడు ముఖ్యమా అనే స్టేజ్ ఎవ్వరికీ రాకూడదు. నీకు ఈ కన్ను ముఖ్యమా ఈ కన్ను ముఖ్యమా అనే స్టేజ్ ఏ మనిషికి రాకూడదు. అందుకే మనకి పూజలు చేయి, వ్రతాలు చేయి, నోములు చేయి, లేకపోతే దేవుడు దండం పెట్టుకో. ఎందుకంటారు తెలుసా, ఇలాంటి సందిగ్ధంలో వచ్చి రాకూడదు అని. ఏదో ఫంక్షన్లో ఒకసారి వాళ్ళ మామని ఏదో మాటలో మాట ఏదో మీరు లాస్ట్ టైం అట్లా ఇయ్యలే కదా మేము వచ్చినప్పుడు అన్నాడు. వాళ్ళ నాన్న కూడా ఆవేశంగా తీసుకున్నాడు. ఇప్పుడు ఫాదర్కి అల్లుడికి పడట్లేదు. వీళ్ళిద్దరి మధ్యలో అమ్మాయి నలిగిపోతుంది. నేనేం చెప్పాలి. అలాంటి సిచ్యువేషన్ రాకుండడానికే మనకి మంగళకరమైనవి జరగాలి అంటే దేవుడు భక్తి ఆరాధన అది రావాలని కోరుకో. ఒకవేళ వచ్చిందనుకో, వాట్ బెస్ట్ సొల్యూషన్ ఇన్ యువర్ మైండ్ చేయాలో చేయాలి.
ఇట్స్ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ థింగ్. మీరు సింపుల్ నేను చెప్తున్నదా, డాగ్ కోసం చిన్నప్పటి నుంచి పెంచుకున్న కుక్క, డాగ్ కోసం ట్రూ నేను ఎన్ని చూశాను అట్లా. ఇలా నేను చిన్నప్పటి నుంచి సైలెంట్గా ఉండడం ఇష్టం, వాళ్ళ ఇంట్లో అందరూ ఈ టైప్లో ఉంటాయి గొడవలు. సో దాన్ని ఎంత త్వరగా మనం అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. దాన్ని ప్రొలాంగ్ చేసుకోకుండా సాల్వ్ చేసుకోవాలి. హోప్ దిస్ హెల్ప్స్. ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.